బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు పాదయాత్రలు, సెప్టెంబర్ 1న జరుగు చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న పాదయాత్రల సందర్భంగా ఈరోజు గురువారం ఏంజల్ టాకీస్ వద్ద ప్రచార పాదయాత్రను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రారంభించారు. నర్సరావుపేటలో 18వ వార్డులో మనం పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రకి ప్రారంభానికి కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ గారు వచ్చున్నారు. ఈ పాదయాత్ర మొదలుపెట్టి అక్కినేని వనజ గారు మాట్లాడతారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకి వ్యతిరేకంగా పాదయాత్ర కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడాను అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి పాదయాత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల కాలంగా ఈ దేశంలో అధిక ధరలో ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరిగింది. మరి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానము బుట్టదాఖలు అయిపోయింది. ఉద్యోగాలు కల్పించకపోగా ఇప్పటికే కొన్ని లక్షల ఉద్యోగాలు లేకుండా పోవడం జరిగింది.